చంద్రబాబు మరియు బీజేపీ కూటమికి ఓటేస్తే ముస్లింల 4% రిజర్వేషన్లు రద్దయిపోతాయి. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తానని ప్రకటించింది. జగనన్న బహిరంగ సభలో దమ్ము ధైర్యంతో ముస్లింల 4% ఉండి తీరాల్సిందేనని చెప్పారు. ఇది జగనన్న మాట. వైఎస్ఆర్ బిడ్డగా మాట కోసం ఎంతవరకైనా జగన్ పోరాటం చేస్తారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభాను గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో చేసిన సేవలు అభినందనీయం. మరొకసారి అవకాశం ఇస్తే జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చంద్రబాబుకు ప్రధానమంత్రి మోదీ ముందు ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడుది 2 నాలుకలు ధోరణి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ముస్లింల నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ప్రచారంలో భాగంగా ఈరోజు జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 99% మేనిఫెస్టో హామీలన్నీ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఇంటింటికి సంక్షేమ పథకాలు పంపించి వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని స్థాపించి దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు 2,70,000 కోట్ల రూపాయలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో ఉండే పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి విద్య కోసం, వైద్యం కోసం, హౌసింగ్ కోసం, మహిళా సాధికారత కోసం, రైతుల కోసం ఇలా వాళ్ళ జీవనశైలి మార్చే విధంగా, వాళ్ళ స్థితిగతులు మార్చే విధంగా ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం 600 హామీలు ఆ రోజు ఇచ్చారు, ఈరోజు 6 హామీలు అంటున్నారు. ఆ రోజు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు, ఈరోజు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేని పరిస్థితి. ఆయన చెప్తున్న హామీలు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న హామీలే 70,000 కోట్ల రూపాయలు అవుతుంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీలంక చేస్తారా అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరి అమలు కాని హామీలు అయినా ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి తాపత్రయపడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోసకారి, అబద్ధాలు కౌరు అని చెప్పి గుర్తించినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోతున్నా మేమంతా సిద్ధం సభలో చాలా బ్రహ్మాండంగా వేలాది మంది వచ్చి జయప్రదం చేస్తున్నారు. అలాగే జగ్గయ్యపేటలో సీనియర్ శాసనసభ్యులు సామినేని ఉదయభాన్ అన్న ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూ రెండో వైపు అభివృద్ధి చేస్తూ జగ్గయ్యపేటలో ఎప్పుడు లేని విధంగా అది ప్యాసింజర్ ట్రైన్ డబ్లింగ్ వర్క్ ఉందని దానికి ఎన్నోసార్లు కేంద్రం దగ్గర వెళ్ళి మాట్లాడి తీసుకొని రావడం జరిగింది. అలాగే కృష్ణా రివర్ పైన ఈరోజు బ్రిడ్జ్ కట్టడం మొదలవుతుంది. అలాగే షాదీఖానా కడుతున్నారు, హైవే దగ్గర బస్ స్టాండ్ తీసుకొని వస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు, డయాలిసిస్ వార్డుని తీసుకొని వచ్చారు, ఆక్సిజన్ ప్లాంట్ని కోవిడ్ టైంలో తెచ్చారు, అలాగే మన స్కూల్స్ని అభివృద్ధి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్స్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు, డ్రైన్స్ని చేశారు. మరీ ప్రత్యేకంగా 4 లైన్ రోడ్డు జగ్గయ్యపేట నుంచి చిలకలు అని విలేజ్ వరకు. అంటే ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధిలో కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలతో జగ్గయ్యపేటలో అభివృద్ధి చేశారు. కాబట్టి మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఆయనకు 3 సార్లు కరోనా అటాక్ చేసిన స్థానికంగా ఉండి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా, వాళ్ళకు వైద్యం అందించే విధంగా, వాళ్ళకు భరోసా ఇస్తూ వాళ్ళకు అన్ని విధాలుగా నిలబడి సహకరించిన మనిషి సామినేని ఉదయభాన్ అన్న. మరి అలాంటి మంచి